ఏది ఆ ఫ్యాన్ లేదు. ఒక్కరు మాట్లాడండి. బిస్తర్ కూడా లేదేమో. బిస్తర్లు కూడా లేవా? లేవు. ఫుడ్స్ కరెక్ట్ టైంకి అందుతాయా? ఫుడ్ భోజనం మెనూలో ఏమేమి ఇస్తారు? రోజు ఏమేమి ఇస్తారు? ఇవాళ ఏమి ఇచ్చారు చెప్పండి. ఒక్కరు చెప్పండి. మధ్యాహ్నం ఓకే. రోజు స్నాక్స్ బాగుంటుందా? అంటే హాస్టల్లో స్కూల్ రెండు ఇదే. ఫుడ్ బాగానే ఉంది కానీ హాస్టల్లో ఫెసిలిటీస్ బాగాలేవు, అంతేనా? కరెంటు కానీ ఫ్యాన్ ఉక్కబోత కానీ ఇది బాగున్నది. ఓకే. సో అన్నీ వలిగినాయి అంటే మీరు గిట్ట వల కొట్టినారా మరి? షాక్ ఇస్తుంది. ఇక్కడ ఒకసారి చూపెడుతురు. మెయిన్ కట్ చేసినారా? ఒకసారి 4 లైట్లు వస్తలేవు. దేనికో షాక్ కొడుతుంది అన్నారు కదా. ఆ చివరి రెండా? ఇప్పుడు ఓకేనా? కట్ చేసిండ్రా? సరే. ఫుడ్స్ అయితే కరెక్ట్ ఉంటాయి. మరి స్టడీ ఎట్లా ఉందా చిన్న? మంచిగా చెప్తారు. ఓకే. మీ స్టాఫ్ ఎంత? టీచింగ్ స్టాఫ్ ఎంత ఉంటుంది? అంటే బడి చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్లు? తెలుగు సార్ లేడు. ముగ్గురు లేరు. బెల్లంపల్లి నియోజకవర్గం మంచిర్యాల డిస్టిక్లోని కృష్ణపల్లి ఎస్టీ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఇది సోషల్ వెల్ఫేర్ హాస్టలే కదా? ఎస్టీ హాస్టలా? ఏం హాస్టల్ ఇది? ఎస్టీ హాస్టల్, గౌట్ హాస్టల్లో ఉన్నాము. మరి ఇక్కడ పిల్లలకు ఫెసిలిటీస్ ఏమేమి అందిస్తున్నారు అని చెప్పేసి కనుక్కుంటే కనుక పిల్లలు చెప్తా ఉన్నారు. ఇక్కడ అటు కనబడుతూ ఉన్న 2 పోల్స్ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ షాక్ వస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మేము ఆ రూమ్స్లో అబ్జర్వ్ చేస్తే కనుక మరి ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ రావట్లేదు. అదేవిధంగా మరి పిల్లలకు పడుకోవడానికి బెడ్ పైన పరుపులు కూడా లేవు. మరి అసలే ఈ కాలం ఎండాకాలం, మరి ఆ రూమ్లలో వీళ్ళను చాలా బాధైన పరిస్థితి కనబడతా ఉన్నది. మరి వీళ్ళ పరిస్థితికి మరి వీళ్ళ ఈ పరిస్థితిని మరి ఎప్పుడు బాగు చేస్తారు? ఈ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలు అప్ టు 9th క్లాస్ వరకంట ఇందాక పిల్లలు చెప్తా ఉన్నారు. మరి తెలుగు టీచర్ కానివ్వండి, అదేవిధంగా హిందీ టీచర్ రీసెంట్లీగా వచ్చిందంట. సోషల్ టీచర్ కూడా మరి వీళ్ళకు లేరంట. మరి వీళ్ళకు చదువు ఎట్లా వస్తుంది? ఈ చదువును విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈ విధంగా ఉందనుకుందామా? లేకపోతే ఇక్కడి స్కూల్లో మాత్రమే ఈ విధంగా ఉందనుకున్నామా? మరి వీళ్ళ పరిస్థితిని చూస్తూ ఉంటే చూడండి, వీళ్ళకి ఈ టైంలో ఇదిగో ఈ డ్రెస్ చూడండి ఒకసారి. నానా చెప్పు, నీకు ఫుడ్స్ ఎలా వేస్తున్నారు? ఇక్కడ ఫుడ్స్ అంటే భోజనం ఎలా పెడుతున్నారు చూసినారా? మాట్లాడలేకపోతున్నాడు అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ వచ్చేసి పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు అని అంటే కారణం ఇక్కడి స్టాఫ్ వీళ్ళని ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఇకపైన జరగకూడదు అని అంటే మరి ఈ స్టాఫ్ పై చర్య తీసుకోవాల్సిందిగా